పాడి పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. చాలామంది రైతులు ఈ పాడి పరిశ్రమ నుంచి బయటకు వస్తున్నారు. గత 5 ఏళ్ల వరకు చాలామంది రైతులు కూడా వ్యవసాయానికి బదులు పాడి పరిశ్రమ వైపు వచ్చారు. కానీ సరిగా గిట్టుబాటు లేని కారణంగా, సరిగా లాభాలు లేని కారణంగా చాలామంది రైతులు మాత్రము పాడి పరిశ్రమ ఉండక బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. అదేవిధంగా పశుగ్రాసం సరిగా దొరకట్లేదు. దానా రేట్లు ఒకేసారి 40 నుంచి 50% పెరిగిన కారణంగా ఈ పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గేదెను కానీ అదేవిధంగా ఆవును కొనుగోలు చేయాలంటే చాలా కష్టము, ఆర్థిక భారంగా మారిపోయింది. ఒక గేదెను కొనుగోలు చేయాలంటే ఒక్కొక్క గేదెకు 1,30,000 నుంచి 1,50,000 పలుకుతుంది. అదేవిధంగా ఆవు కూడా 80 నుంచి ₹1,00,000. అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులతో కొనుగోలు చేస్తే కనీసం వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో పాలు లీటర్కి కేవలం ₹80 ఉంది. ఇటు దాన ధర పెరిగింది, గేదెల ధర పెరిగింది, ఆవుల ధర పెరిగిన కారణంగా చాలామంది పాడి పరిశ్రమ నుంచి బయటకు వస్తున్నారు. కానీ మార్కెట్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ పాలకు చాలా డిమాండ్ పెరిగింది, వినియోగం కూడా రోజులకి పెరిగిపోతుంది. కానీ అందుకు తగ్గట్టుగా మాత్రం పాల ఉత్పత్తి కావట్లేదు. దీని కారణంగా చాలా వరకు ప్రైవేట్ డైరీలు కూడా పుట్టుకొస్తున్నాయి, చాలా వరకు కల్తీ చేస్తున్నాయి. దీంతో గతంలో కూడా చాలామంది అధికారులు కూడా తనిఖీ చేయగా చాలా వరకు కల్తీ పాలు బయటకు వచ్చాయి. అంటే ఇప్పటికైతే రైతులతో మనం మాట్లాడితే చెప్తున్నారు, మేము గత 5 నుంచి 6 ఏళ్ళుగా ఈ పరిశ్రమలో ఉన్నాము, కానీ ఎలాంటి లాభాలు కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాము, కానీ సరిగా ధర లేదు, సబ్సిడీ లేదు. దీని కారణంగా ఏమాత్రము పాలు గిట్టుబాటు కాని కారణంగానే బయటకు వస్తుందని చెప్పేసి కొంత పాడి పరిశ్రమ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పాలు వస్తున్నాయి, కానీ పాల ఉత్పత్తి తక్కువ ఉండి అదేవిధంగా వినియోగం పెరిగింది. దీని కారణంగా చాలా వరకు కల్తీ రాయలు ఇష్టారాజ్యంగా కల్తీ పాలు తయారు చేసి ప్రజలకు అప్పజెప్తున్నారు. ఇలాంటి కల్తీ పాలు తాగి చాలామంది కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. అంటే ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి, రైతులను ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో ఎక్కడ చూసినా మనకు డైరీలు కనబడేది, రైతులు పెద్ద ఎత్తున కూడా ఈ పాల వ్యాపారం చేసేవారు. కానీ సరైన ధర లేదు, ఎంత కష్టపడ్డప్పుడు కూడా సరైన ధర లేని కారణంగా. ఎందుకంటే ఇప్పుడు కేవలం లీటర్కి ₹80 మాత్రమే ఉంది. అయితే ఈ దానా రేటు ఒకేసారి పెరిగిపోయింది. అదేవిధంగా పశువుల రేట్లు పెరిగిన కారణంగా ఏమాత్రం కూడా వర్కౌట్ కాని కారణంగా చాలామంది రైతులు మాత్రము పాడి పరిశ్రమ నుంచి బయటకు వస్తున్నారు. అయినప్పటికీ చాలా వరకు గతంతో పోలిస్తే పాల వినియోగం అయితే పెరిగిపోయింది. పెద్ద ఎత్తున హోటళ్ళు వస్తున్నాయి. అంతేకాకుండా స్థానికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పాలను వినియోగిస్తున్నారు. కానీ ఇవన్నీ స్వచ్ఛమైన పాలు అంటే అనేకమైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో అక్కడ అన్నీ కూడా కల్తీ పాలు వస్తున్నాయి. కేవలం కరీంనగరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి అక్రమ దందా కొనసాగుతుంది. దీని కారణం ఇలాంటి కల్తీ పాలు సేవించి చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మాత్రము రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు, గతంలో లాగా సబ్సిడీ ఇవ్వాలి. తమ సబ్సిడీ ఇస్తే మాత్రమే మేము కొంత మళ్ళీ పాడి పరిశ్రమ వైపు వెళ్తాము. ఎందుకంటే మార్కెట్కు అనుగుణంగా రేటు ఉంటే మాత్రం చాలామంది రైతులు పాడి పరిశ్రమ వైపు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్కి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ పాడి పరిశ్రమ అనేది కొంత కష్టంతో కూడుకునేది. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడాలి. కానీ ఎంత కష్టపడినప్పటికీ కూడా లాభాలు ఉండట్లేదు. అంతేకాకుండా పశుగ్రాసం సంబంధించిన ధర పెరిగింది. చాలా ప్రాంతాల్లో పశుగ్రాసం కూడా దొరకట్లేదు, దానా దొరకట్లేదు. దీని కారణంగా కూడా చాలామంది రైతులందరూ కూడా బయటకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి, సరి అయిన చర్యలైతే తీసుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి ఉంటే మాత్రం కొంత బాగుంటుంది. ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, ఉత్పత్తి చాలా తక్కువ ఉంది. దీని కారణంగా కల్తీ రాయలు కూడా రెచ్చిపోతున్నారు. కాబట్టి పాడి పరిశ్రమను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.